బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెలలో చోటు చేసుకున్న హెచ్ఐవి ఇంజెక్షన్ ఉదంతం విషాదాంతమైంది. గతంలో తనను పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతో ఒక యువకుడు తాను ప్రేమించిన యువతికి బలవంతంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఈ దారుణమైన అవమానాన్ని, అనారోగ్యాన్ని భరించలేక సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బల్వర్ మరణానికి ఆమె రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియాలో నా గురించి వైరల్ చేసి నా జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ, నాన్న క్షమించండి. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ కడుపునే పుడతాను. చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్నలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ చనిపోయే ముందు వీడియో విడుదల చేసింది అభాగ్యురాలు. మమ్మీ డాడీ రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా నా బ్రతకాలం లేదు. నా క్యారెక్టర్ని మొత్తం ఆగర్నించాను. వేదన్ మీడియాలో పోస్ట్ చేసి నా నమ్మకం ఉన్న జీవితాన్ని సర్వనాశనం చేసినాడు. సూసైడ్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వేదాంత్ మీడియా. నేను రమ్మ కింద కమెంట్స్ చేసిన రితిక రీతులు, శ్రవంతి, సామ్యం, ఝాన్సీ రాణి నాకు బ్రతికాలం లేదు. నేను ప్రేమించిన మాట వాస్తవమే. 8-9 months చేసుకుని 8-9 months తర్వాత ఫస్ట్ టైం నాకు యాక్సెప్ట్ చేసింది. ప్రపోజ్ చేసిండు, నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్కి యాక్సెప్ట్ చేసినాక 8-9 months తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పింది నాకు హెచ్ఐవి ఉందని. నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పింది. ఇప్పుడు నేను బ్రతకలేను. నాకు రెస్పెక్ట్ వాల్యూ లేకుండా నేను బ్రతకలేను. మమ్మీ డాడీ చిన్నమ్మన్నా సఫరీ. యాక్చువల్గా మమ్మీ చూసే కరెక్ట్ అని తప్పు మాట్లాడు. నా గురించి నా ఊరు 10 మంది తప్పు మాట్లాడుకుంటే నవ్వట్లేదు. అందుకే నేను సూసైడ్